వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. చిత్తూరు వైసీపీకి చెందిన ముగ్గురు గంజాయి బ్యాచ్ అల్లరి ముఖాలు ఒక మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం చేస్తే దీనిని తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు అంటూ వైసీపీ నేత రాద్ధాంతం చేయడం సిగ్గుచేటని చిత్తూరు జిల్లా అధ్యక్షులు సిఆర్ రాజన్, చిత్తూరు పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు అరుణ పేర్కొన్నారు. ఈ మేరకు చిత్తూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ టీడీపీ పార్టీ క్రమశిక్షణ కలిగిన నాయకులు, కార్యకర్తలు ఉంటారని, అరాచకాలు, అత్యాచారాలు చేసేవారు లేరని, మైనర్ బాలికపైన అత్యాచారానికి పాల్పడ్డ ముగ్గురు నిందితులు వైసీపీ పార్టీకి చెందిన వారే అని, టీడీపీ పార్టీలో వారికి ఎలాంటి సభ్యత్వం ఇవ్వలేదని, క్రమశిక్షణ రహితంగా ప్రవర్తించే వ్యక్తులకు టీడీపీ పార్టీలో చోటు లేదని తెలిపారు. నిందితులు ముగ్గురు ఎమ్మెల్యే వద్దకు వినాయక చవితి సందర్భంగా డీజే పెట్టుకునేందుకు అనుమతులు కావాలంటూ వచ్చి తీసుకున్న ఫోటోలను దుష్ప్రచారం చేయడానికి ఖండిస్తున్నామని అన్నారు. ఇలాంటి అత్యాచారాలు చేసే మృగాలకు కఠినమైన శిక్ష పడాలని కోరారు. మెంబర్షిప్ ఇచ్చిందో ఏది లేదు. వాళ్ళు ఎమ్మెల్యే గారిని అడిగితే ఎమ్మెల్యే గారు చెప్పి ఒక ఏదో ఫంక్షన్లో పర్మిషన్ కోసం వాళ్ళు వచ్చారు నా దగ్గరికి. ముఖ్యంగా క్రమశిక్షణ కలిగిన వాళ్ళు, సచ్చరిత్ర కలిగిన వాళ్ళు తెలుగుదేశం ఉంటారు. ఈ రాక్షస గుణాలు ఇటువంటి చర్యలు చేసినట్టు వైసీపీలో ఉంటారు. అతను ఆగస్టులో తెలుగుదేశంలో చేరి 1 monthలో బయట పరిస్థితి. ఎమ్మెల్యే కూడా దగ్గర చేర్చాలి. సెప్టెంబర్ 5 కూడా రే నీకు అన్ని ప్రాబ్లమ్స్ నువ్వు రావద్దు, ఇక్కడ రావద్దు అని చెప్పి తరిమేయడం కూడా జరిగింది. అంతకుముందు అంటకాగింది ఎవరితో? మొన్నటిదాకా అంటకాగింది ఎవరితో? విజయానంద రెడ్డి గారితో కదా. చరిత్ర మీది, నీచ చరిత్ర, రాజకీయంగా దుర్భరమైన చరిత్ర ఉంటున్నారు. మా వాళ్ళు నిజమైన కార్యకర్తలు అందరూ చిత్తూరు పట్టణంలో నిజమైన తెలుగుదేశం కార్యకర్త ఎవరు, నిజమైన వైసీపీ కార్యకర్తలు అందరూ తెలుసు. వైసీపీ కార్యకర్తలు అనేవాళ్ళే ఇలాంటి పనులు చేస్తారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా ఇలాంటి పనులు చేయరు. గత 2 రోజులుగా చిత్తూరులో ఒక మహిళ మీద అత్యాచారం జరగడం జరిగింది. దాని గురించి మీరందరూ కూడా సోషల్ మీడియాలో అంతా చూస్తున్నారు. కానీ ఎంత బాధాకరం, ఒక అమ్మాయి మీద, ఒక మైనర్ బాలిక మీద అలా జరగడం. ఒక చిత్తూరు జిల్లా మహిళా అధ్యక్షులుగా నేను కూడా దాన్ని ఖండిస్తున్నాను. ఎందుకంటే ఏ పార్టీ అయినా కానీ పార్టీలకు అతీతంగా కూటమి ప్రభుత్వం శిక్షించడానికి చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా చిత్తూరు ఎస్పీ గారి ఆదేశాలతో చిత్తూరు జిల్లా డిఎస్పీ సాయినాథ్ గారు చొరవ తీసుకొని ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని పట్టుకోవడానికి త్వరితగతిన కేసుని పరిశీలించడం జరిగింది. 29వ తేదీ ఒక ప్రేమ జంట 25వ తేదీ మురకముట్లో నగరవన అనే పార్క్కి వాళ్ళు సరదాగా అక్కడ మాట్లాడుకోవడానికి వెళ్ళారు. అక్కడ ముగ్గురు నిందితులు, వాళ్ళ ముగ్గురు కిషోర్, హేమంత్, వాళ్ళు ముగ్గురు వెళ్ళి అక్కడ వాళ్ళు బెదిరించి ఆ అమ్మాయి దగ్గర ఉన్న గోల్డ్ని తీసుకొని ఆ అబ్బాయి ముందరే, ఆ అమ్మాయి ప్రేమికుడు అబ్బాయి ముందరే కట్టేసి అబ్బాయిని కొట్టి రేప్ చేయడం జరిగింది. దాన్ని పోలీసులకి 29వ తారీఖు అతను వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. చేస్తే అతనికి ట్రీట్మెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇచ్చి వివరాలన్నీ సేకరించి ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు కేసు పెట్టడానికి ముందుకు రాలేదు. ఎందుకంటే ఇది ఒక అమ్మాయికి పరువు సంబంధం కాబట్టి కుటుంబ గౌరవం కోసం ఆ తల్లిదండ్రులు బయటకు రావడానికి ఆలోచించారు. కానీ పోలీసులు చొరవతో, ప్రభుత్వం మీద నమ్మకంతో వాళ్ళు బయటకు వచ్చి నిన్న అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేసి ఒక అధికారిని, మహిళా అధికారి ద్వారా స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. తీసుకొని ఆ నిందితుల్ని కస్టడీకి కూడా తీసుకోవడం ముగ్గురిని జరిగింది. విచారణ జరుగుతూ ఉంది. కానీ దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారంటే ఈ 5 రూపాయల బ్యాచ్ని, పేటీఎం బ్యాచ్ని ఏమన్నా మాకు అర్థం కాలేదు. ఎందుకంటే సాక్షులు ఈరోజు రాశారు, టీడీపీ వాళ్ళు ముగ్గురని రాశారు. వీళ్ళు టీడీపీ వాళ్ళనే ముందు సాక్షి పేపర్ కూడా ఒకసారి పరిశీలించుకోవాలా. ఈ ఫోటోలో
వినాయక చవితికి డీజే కోసం పర్మిషన్ కోసం వాళ్ళు ఎమ్మెల్యే దగ్గరికి రావడం జరిగింది. వస్తే ఎమ్మెల్యే గారు ఒక యూత్ ఏదో అడుగుతున్నారు అని ఆ రోజు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇస్తే తర్వాత మళ్ళీ వాళ్ళు సెప్టెంబర్ 5లో ఇట్లాంటి అకృత్యాలు వాళ్ళు సెటిల్మెంట్ చేసిన వాళ్ళ గురించి నేర విచారణ విచారించి వాళ్ళు వైసీపీ వాళ్ళని అడ్డగాడుతున్నారు, వీళ్ళు వద్దని సెప్టెంబర్ 5వ తేదీ పార్టీ నుంచి వాళ్ళు పంపించడం జరిగింది. వాళ్ళకి మా టీడీపీ వాళ్ళకి వాళ్ళ సభ్యత్వం కూడా లేదు. అలాగే నిన్న విజయకాంత్ రెడ్డి గారు ఇక్కడ మాట్లాడారు, ఎవరు చేతులు వేసుకుని ఫోటోలు తీసుకున్నారు ఇక్కడ. అలాగే వాళ్ళు క్యూఆర్ కోడ్ ద్వారా ప్రభుత్వం మీద ప్రోగ్రామ్ చేశారు అన్నారు. అలాగే నీ అనుచరుడు నీ వెనకనే ఉన్నారు. ఇవన్నీ ఎవరు, ఏ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వల్ల, వైసీపీ వాళ్ళ? ఏదో తోడేలు ఇది తోలు కప్పుకొని వచ్చేస్తే అది జింక్ అయిపోతుందా? కాదు కదా. అట్లా మీరు వైసీపీ వాళ్ళు మీ బుద్ధులు మారుతాయా? మారు. కాబట్టి మీరు రాజకీయం చేయొద్దండి. ఒక అమ్మాయి విషయం ఇది, దీన్ని రాజకీయాలు చేసి అసత్య ప్రచారం చేసి పోలీసు వాళ్ళు ఏముంది, వాళ్ళకి 29 కంప్లైంట్ వచ్చింది. ఇమీడియట్లీ విచారణ చేసి తల్లిదండ్రులు ఒప్పుకోవాలి. అమ్మాయి ఏం జరిగిందో నువ్వు నేను చెప్పడం కాదు, ఆ అమ్మాయి చెప్పాలి. ఆ అమ్మాయి స్టేట్మెంటే రేపు కోర్టుకైనా వాళ్ళు కేసు నమోదు చేసినా ఏం చేయాలి పోలీస్కి, అమ్మాయి స్టేట్మెంట్ ముఖ్యం. కాబట్టి అమ్మాయిని ఒప్పించారు వాళ్ళు. ఎందుకు ఏం జరిగింది విచారణ చేశారు. అంతలోపు మీరు ఏదో రాజీ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కేసు లేకుండా. అంటే ఎందుకు సాక్ష్యం అండి, ఎందుకు కస్టడీ తీసుకున్నారు మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళని? మేము వెనకాడలేదు. హోమ్ మినిస్టర్ గారు కూడా చొరవ తీసుకొని ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది.